ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డ్యూటీ సమయంలో ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడం వీల్లేదంటూ స్పష్టం చేశారు జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష. బుధవారం రోజున ఉదయం 9 గంటలకు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అవుట్ పేషెంట్ సేవలు ప్రారంభం కావాలని ఆపరేషన్ థియేటర్ ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించి అవుట్ పేషెంట్ విభాగంలో ఉదయం 9:30 తర్వాత 6 వైద్యులు ఆలస్యంగా రావడాన్ని గమనించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని అవసరమైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ మెడికల్ సూపరింటెండెంట్కు మరియు ఆర్ఎంఓలను ఆదేశించారు జిల్లా కలెక్టర్. ఆసుపత్రి వైద్యుల హాజరుపై సరైన పర్యవేక్షణ ఉండాలని బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమల్లోకి తీసుకురావాలంటూ కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది పేషెంట్లతో మర్యాదపూర్వకంగా ఉండాలని, వారిపై ఫిర్యాదులు వచ్చినట్లయితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రజల ఆసుపత్రి అని, ఆసుపత్రికి వచ్చిన ప్రతి పేషెంట్ను ట్రీట్ చేస్తూ వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ఆసుపత్రి లక్ష్యంగా వైద్య సిబ్బంది ముందుకెళ్లాలంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు ఆసుపత్రి వైద్యులు వైద్య సిబ్బందికి తప్పవంటూ హెచ్చరించారు.